రాజకీయాలు అంటేనే చాలా వ్యూహాలతో, ఎత్తుగడలతో, అన్నిటికీ మించి తెలివితేటలతో చేసేవే రాజకీయాలు. చాలా పక్కాగా ఉండాలి, పకడ్బందీగా ఉండాలి. ఎదుటి వాళ్ళ ఎత్తులకు ధీటుగా ఎత్తులు వేయగలగాలి. అయితే ఇప్పుడు రాజకీయాల్లో అలాంటి వ్యూహాత్మక వ్యూహరచన చేసే తెలివైన, ధీటైన నాయకులు అసలు ఉన్నారా అనేదే ఒక చర్చ అయితే నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూసినప్పుడు. ప్రధానంగా కొంతమంది పేర్లు అయితే గుర్తు చేస్తున్నారు. డిఎల్ రవీంద్రారెడ్డి కడప జిల్లా మైదుకూరు నుంచి ఆయనకి గెలిపే తప్ప ఓటమి ఎరుగని నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఆయన ప్రముఖ వైద్యుడు అన్న విషయం చాలామందికి తెలియదు. అక్కడ వారికి మాత్రమే తెలుసు. ఆయన ఎమ్మెల్యేగా ఉండి కూడా ప్రజలకు సేవ అందించారు. కానీ రాష్ట్ర విభజన తర్వాత సరైన నిర్ణయం తీసుకోకపోవడంతో ఆయన కనుమరుగయ్యారు, ఒక రకంగా తెరమరుగయ్యారు. అంటే తెర వెనక ఉన్నారు అనేది. అలాగే మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఈ జాబితాలోకి వస్తారు. ఆయన కూడా వ్యక్తిగతంగా న్యాయవాది. ఈ విషయం కూడా చాలామందికి తెలియదు, అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. అంతేకాదు, భూతద్దం పెట్టి వెతికిన అవినీతి అక్రమాల వంటివి ఆయన రాజకీయ జీవితంలో కనిపించవు. కానీ వైసీపీలో చేరి ఆ తర్వాత చేసిన కొన్ని పనుల కారణంగా ఆయన కూడా తెర మరుగయ్యారు, అంటే ఫేడ్ అవుట్ అయ్యారు. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడిగా ఉన్న అధినేత ఆదేశాలను ఎక్కడా కూడా పొల్లుపోకుండా పాటించి పలుచునయ్యారు ఆయన అనేది వాళ్ళ విషయంలో స్పష్టంగా కనిపిస్తుంది అంటారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. అలాగే ఇక మరొక వ్యక్తి ధర్మాన ప్రసాదరావు. ఈయనైతే ఇంజనీర్. ఈయన చాలామందికి తెలుసు ఈయన ఇంజనీర్ అనేది. ఈ విషయంలో కూడా చాలామంది రాజకీయాల్లో ఉన్నవారికి తెలియదు అంటే ఒక రకంగా ఆశ్చర్యమే. చాలా నిదానస్తుడు కూడా. ఆయన మాట తీరు, ఆయన పద్ధతి చూస్తుంటే ఎక్కడ ఆవేశపడరు. ఎదుటి వ్యక్తి విమర్శించినా, కౌంటర్ చేసినా ఈయన ప్రతి కౌంటర్ కూడా చాలా నిదానంగా, చాలా సున్నితంగా ఉంటుంది. నాయకుడి నుంచి కూడా మంచి మార్కులు వేయించుకున్నారు ఒక తెలివిగల నాయకుడిగా ధర్మాన ప్రసాదరావు. దివంగత రోసయ్య వంటి వారి నుంచి ప్రశంసలు అందుకున్న కొద్ది మందిలో ధర్మాన ఒకరు. కానీ అనుకున్నది సాధించలేకపోవడం, అసంతృప్తి కారణంగా ఆయన కూడా రాజకీయాలకు దూరం అయ్యారు. ప్రస్తుతం అయితే దూరంగా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో చాలామంది తెలివిగల నాయకులు చాలామందే ఉన్నారు. వారంతా ఇప్పుడు తెర వెనకున్నాలో తెర మరుగయ్యారు అనేది తెలియదు. ఇప్పుడున్న వారిలో కూడా చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యార్థికులు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అయితే వారు ఇంకా పుంజుకోవాల్సిన అవసరం ఉంది అనేది పరిశీలకులు చెబుతున్నమాట. వీరిని చూసి వారు తమను తాము మలుచుకునే దిశగా అడుగులు వేయాలి అనేది. ఇది వైసీపీలో ఉన్న వాళ్ళ గురించా, టీడీపీలో ఉన్నవారి గురించా, జనసేనలో ఉన్నవారి గురించా అంటే 3 పార్టీలో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఒకప్పుడు నాయకులు, తెలివిగల నాయకులు చేసిన రాజకీయాలు అయితే ఇప్పుడు కనిపించట్లేదట. కారణం ఏంటి అంటే వ్యక్తి బేస్డ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతాలు వేరు, ఆ రాజకీయ పార్టీ నాయకుడి సిద్ధాంతాలు వేరు. ఇప్పుడు అదే కొనసాగుతున్నాయి. కాబట్టి ఇలాంటి తెలివిగల నాయకులు ఇప్పుడు తెరమరుగవుతున్నారా అనే డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి.